హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. దేవభూమి ఉత్తరాఖండ్లో జరిగిన దారుణ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉత్తరాఖండ్లో క్లౌడ్ బరస్ట్ జరిగింది. కొండ చర్యలు విరిగిపడి భారీగా వచ్చినటువంటి వరద ప్రవాహం, మడ్తో కూడినటువంటి వరద ప్రవాహం ఒక గ్రామాన్నే పూర్తిగా ముంచేసింది. అకస్మాత్తుగా వచ్చినటువంటి ఈ వరద భీభత్సంతో ఉత్తరకాశీ జిల్లా ధారాలి గ్రామంలో ఒక్కసారిగా ఇల్లులు పూర్తిగా కుప్పకూలిపోయాయి. ఆ శాండ్తో కూడినటువంటి మడ్తో కూడినటువంటి వచ్చిన వరద ఆ గ్రామంలోనిటువంటి ఇల్లులను, హోటళ్లను పూర్తిగా పెకిలించుకొని ఆ ఒక వరద ప్రవాహంతో ఆ కిందికి తీసుకువెళ్ళినటువంటి దృశ్యాలు భీకరంగా మారాయి. ఒకసారి ఆ గ్రామంలో జరిగినటువంటి ఈ వరద భీభత్సానికి సంబంధించిన దృశ్యాలను పూర్తిగా చూసిన తర్వాత మనం మాట్లాడదాం. अरे बह गया ये मेरी माँ छोटे मामा चले गया सेफ जगह। मामा चले गया सेफ है मंदिर। मैं बोलने लगी हूँ कि फोन कर तब वही अपना ఊహకందని ప్రమాదం ఇది. ఎవరు ఊహించినటువంటి దారుణ సంఘటన. క్లౌడ్ బరస్ట్ అకస్మాత్తుగా సెకండ్స్ల వ్యవధిలో ఎవరు కూడా ఊహించిన విజువల్స్లో మనం చూస్తున్నాం. ఆ హోటల్లో ఇక్కడ పైన ఉన్నటువంటి వారు దూరం నుంచి విజిల్స్ వేస్తున్నారు. గమనించి పైనుంచి ఆ కొండ చర్యలు విరిగి ప్రవాహం వస్తుందనేటువంటి దాన్ని గమనించి సెకండ్ల వ్యవధిలోనే ఇక్కడి నుంచి విజిల్స్ వేస్తూ వాళ్ళని అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తున్నా కూడా అంతలోనే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. విజువల్స్లో స్పష్టంగా రోడ్ల మీద ఎవరైతే ఉన్నారో, ఇంకా ఆ హోటల్స్ అవన్నీ కూడా టూరిస్ట్కి సంబంధించినటువంటి హోటల్స్ ఉన్నాయి. ఆ హోటల్స్లో ఎంతమంది నిద్రిస్తున్నారు, ఎంతమంది అక్కడ ఉన్నారు ఏంటనేది కూడా తెలియాల్సి ఉంది. మధ్యాహ్నం 1:45 జరిగింది క్లౌడ్ బరస్ట్. దీంతో హార్సిల్ వద్ద భారత సైన్య శిబిరానికి 4 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. గంగోత్రి ధామానికి రహదారి మార్గాలు పూర్తిగా తెగిపోయాయి. బురద నీరు ఒక్కసారిగా దిగువకు ప్రవహించడంతో ఇళ్ళన్నీ కూడా మునిగిపోయాయి. విజువల్స్లో మనం చూస్తున్నాం. ఇల్లులంతా కూడా బురదతో మునిగిపోయాయి. ఆ వేరే కాలనీస్లో కూడా పక్కన ఉన్నటువంటి గల్లీలో కూడా మనిషి లోతు బురద ఆడంతా కూడా చిక్కుకుపోయింది. ఒకవేళ ఆడ చూడండి ఎంత నార్మల్గా ల్యాండ్ లాగా కనిపిస్తుంది, కానీ అంత జిగురు బురద. అదే ఒక్కసారి అందులో కాలు పెడితే ఇప్పుడు కూడా అందులో మునిగి చనిపోయేటువంటి ప్రమాదం. అంత దారుణమైనటువంటి పరిస్థితి. క్షణాల వ్యవధిలోనే ఆ ఊరంతా కూడా అల్లకల్లంగా మారినటువంటి పరిస్థితి. మిగతా వారందరూ అక్కడ బిక్కుబిక్కుమంటూ అక్కడ ఉన్నటువంటి బండలు ఎక్కి ఆ పైకి వెళ్ళినటువంటి కొంతమంది వారి ప్రాణాలు కాపాడుకున్నారు. మిగతా వారందరూ కూడా గల్లంత అయిపోయారు. వారి పరిస్థితి ఎంతో కూడా తెలియట్లేదు. కొంతమందిని అప్రమత్తమైనటువంటి సైన్యం 15 మందిని కాపాడినట్టుగా తెలుస్తుంది అక్కడ ఉన్నటువంటి వారిని. ఇంకా 50 మందిగా పైన గల్లంతయ్యారు. ఇంకా అధికారికంగా రాలేదు. ఆ ఇళ్లలో, ఆ హోటల్స్లో ఎంతమంది ఉన్నారో చూస్తున్నాం. ఎంత భీకరమైనటువంటి దృశ్యాలు అవి. ఆ హోటల్స్లలో ఎంతమంది స్టే చేశారు, ఆ రోడ్డు మీద ఎంతమంది వ్యక్తులు ఉన్నారు, కార్లు కూడా వెళ్తున్నాయి. అదే సమయంలో వారందరూ కూడా ఈ యొక్క ఊహించని క్లౌడ్ బరస్ట్కి, ఆ బురదతో కూడుకున్నటువంటి వరద ప్రవాహానికి గల్లంతైనటువంటి పరిస్థితి. ఇలాంటి విపత్తు ఎప్పుడు చూడలేదంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షి చెప్తున్నాడు. ఆ వీడియోలు చూస్తున్నటువంటి వాళ్ళు కూడా, అక్కడ రికార్డ్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా, వారు ఒక రకంగా భయాందోళనకు గురవుతున్నాయి. ఆ వీడియోలు రికార్డ్ చేస్తున్నారు. పక్కనున్న వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అలర్ట్ చేయడానికి విజిల్స్ కొడుతున్నారు.
సీటీలు కొడుతున్నారు, కానీ అక్కడ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. డ్రైన్లు పొంగి పొరలడంతో ఈ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఉత్తరకాశీ పోలీసు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సైన్యం అంతా కూడా అక్కడికి చేరుకొని బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. కొండ చర్యలు విరిగిపడ్డ ప్రాంతానికి సమీపంలో ఉన్నటువంటి సైన్యం మొదటగా స్పందించి దాదాపు వెంటనే అక్కడికి చేరుకొని 15 మందిని రక్షించింది. ఆ భీకరమైనటువంటి ప్రవాహము నార్మల్ వాటర్తో వచ్చినటువంటి ప్రవాహం కాదు, బురద, రాళ్ళు, కొండ చర్యలు విరిగిపడినటువంటి మట్టి, ఇదంతా కూడా ఆ ప్రవాహంతో కూడుకొని వచ్చింది కాబట్టి అది చాలా భయంకరంగా తీవ్రత ఉంటుంది. దీనికి సంబంధించి అక్కడ ముఖ్యమంత్రి పుష్కర్ ధామ్ సింగ్ కూడా స్పందించారు ఈ ఘటనకు సంబంధించి. ధారాలి ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ వల్ల సంభవించిన విధ్వంసం చాలా బాధాకరం అంటూ కూడా ఆయన చెప్పారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ జిల్లా యంత్రాంగం అంతా కూడా ఆ పలు బృందాలంతా కూడా యుద్ధ ప్రాతిపదికన అక్కడికి వెళ్ళి పనిచేస్తున్నాయంటూ కూడా ఆయన వ్యక్తపరిచారు. ఈ ఉన్నతాధికారులతో కూడా సమన్వయం చేస్తున్నారు. మిగతా ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి పక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేస్తున్నారు. మరలా ఈ కొండ చర్యల ప్రమాదంతో ఉన్నటువంటి మిగతా గ్రామాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి కూడా అలర్ట్ చేస్తున్నారు. అక్కడి నుంచి సేఫ్ ప్లేస్కి వెళ్ళడానికి వారికి ఆదేశాలు ఇస్తున్నారు. ఏదేమైనా కూడా ఊహించని ప్రమాదం క్లౌడ్ బరస్ట్ అనేది ఈ మధ్య కాలంలో ఎప్పుడు చూడలే. ఇంత దారుణమైనటువంటి ప్రమాదం గతంలో వరదలు సంభవించాయి. వరదల్లో కొట్టుకుపోయినటువంటి ఘటనలు చూసాం. వరదలతోటి గ్రామాలు మునిగినటువంటి సందర్భాన్ని చూసాం. కొండ చర్యలతో పాటుగా వచ్చినటువంటి వరద ప్రవాహము, వాటర్, అదేవిధంగా మట్టి, అక్కడ ఉన్నటువంటి బురద, రాళ్ళు అంతా కూడా మిక్స్ అయ్యి ఒక్కసారిగా చాలా ఫోర్స్ తోటి ఒక డ్యామ్ కనుక తెగిపోతే ఏ విధమైనటువంటి ఫోర్స్ తోటి వాటర్ అంతా కూడా దిగువకు వస్తుందో అలాంటి వాటర్తో కూడినటువంటి కొండలు, రాళ్ళు, మట్టితో కూడినటువంటి ప్రవాహం ఒక్కసారిగా భీకరంగా రావడంతో కొండ నుంచి డౌన్లో ఉన్నటువంటి ప్రాంతంలోకి రావడంతో అక్కడ ఉన్నటువంటి ఇల్లులన్నీ కూడా ఆ ఫోర్స్ కేవలం వాటర్ మాత్రమే కాదు, దాంట్లో రాళ్ళు, మట్టితో కూడుకున్నటువంటి చాలా హెవీ స్పీడ్ కాబట్టి క్షణాల్లోనే ఆ హోటల్స్ అన్నీ, అక్కడ ఉన్నటువంటి ఇల్లులన్నీ కూడా కుప్పకూలిపోయాయి. ఆ ప్రవాహానికి పేక మేడల పెద్ద అణుబాంబు కనుక వేస్తే ఏ రకంగా పేలిపోతాయో అలా పూర్తిగా వాటిని కప్పెట్టేసి వాటిని తోసుకుంటూ ఆ బిల్డింగ్లన్నింటినీ కూడా కూలగొడుతూ సెకండ్ల వ్యవధిలోనే ఆ బిల్డింగ్ పక్కన రోడ్లపైన పరిగెడుతున్నటువంటి అక్కడ స్థానికులను, అక్కడ ఉన్నటువంటి టూరిస్టులను జరిగిన సమయంలో గ్రామస్తులు పూజకు వెళ్తున్నారని అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి చెప్తున్నారు. అందుకే అక్కడ రోడ్ల మీద కొంతమంది జనం మనకు కనిపిస్తున్నారు. ఆ విజువల్స్ లో కూడా చూస్తే స్పష్టంగా ఆ వరదల తాకిడి చాలా మంది కూడా తప్పిపోయారని గ్రామస్తులు చెప్తున్నారు. అధికారికంగా ఇప్పుడు 50 మంది పైనే అంటున్నారు, కానీ ఇంకా ఎంతమంది 100 మంది పైన కూడా ఉండొచ్చేమనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే అక్కడ కొట్టుకుపోయినటువంటి ఇల్లుల సంఖ్య 1-2 కాదు, చాలా ఉన్నాయి. పదుల సంఖ్యల ఇల్లులు, ఫోర్స్తో వచ్చినటువంటి కొట్టుకుపోయిన ఇల్లులే పదుల స్థాయిలో ఉన్నాయి. ఆ తర్వాత ఈ ప్రవాహంతోనే నిండిపోయినటువంటి ఇల్లులు ఇంకా చాలా ఉన్నాయి. ఆ చుట్టుపక్కల 100ల సంఖ్యలో ఉన్నాయి. కాబట్టి ఎంతమంది ఒక వరదల్లో గల్లంతయ్యారు, ఎంతమంది ఆ బురదలో చిక్కుకున్నారు, ఎంతమంది ఆ కింద ఉన్నటువంటి ఇంకా భారీ నదిలో గల్లంతైనటువంటి పరిస్థితి ఉందో అనేటువంటి వివరాలు కాసేపట్లోనే బయటికి రావాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇది ఊహించినటువంటి భారీ ప్రమాదం, దేశంలోనే ఒక పెద్ద విపత్కర పరిస్థితి అక్కడ జరిగిందని చెప్పొచ్చు. ఆ గ్రామంలో క్లౌడ్ బరస్ట్ వల్ల జరిగినటువంటి పెను ప్రమాదం అక్కడ ఉన్నటువంటి గ్రామాన్ని పూర్తిగా చిదిమేసింది. ఆ గ్రామ ప్రజలందరినీ కూడా తీవ్ర ఆందోళనకు గురిచేసింది. అక్కడ ప్రాణాలు కాపాడుకొని కొండల మీదకి వెళ్ళినటువంటి వారి కన్నీళ్ల నుంచి వచ్చినటువంటి భావోద్వేగం అక్కడ గ్రామ పరిస్థితులకు అర్థం పడుతుంది. ఏదైనా కూడా ఈరోజు జరిగినటువంటి పెను ప్రమాదం ధారాలి గ్రామాన్నే కాదు, రాష్ట్రం మొత్తాన్ని, ఉత్తరాఖండ్ రాష్ట్రం మొత్తాన్ని కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క అంశం వైరల్గా మారింది. అయ్యో, ఆ గ్రామంలో ఇంత దారుణం జరిగిందా అనేటువంటి విషయాన్ని ఆ విజువల్స్ చూస్తూ, ఆ వీడియోలు చూస్తూ ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి దృశ్యాలు. గల్లంతైనటువంటి వారందరూ కూడా సేఫ్గా ప్రాణాలతో బ్రతకాలి, వారందరూ బయటికి రావాలంటూ కూడా కోరుకుంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.